కాళేశ్వరం ఇంజనీర్లకు ఈడీ నోటీసులు ఈ వారంలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు. వీరి అక్రమాస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్లో 600 కోట్లకు పైనే. ఈ ముగ్గురిపై విడివిడిగా ఈసీఐఆర్లు నమోదు చేసిన ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు త్వరలో విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ఈడీ షెడ్యూల్ ప్రకారం నోటీసులు. గత ఏడాది మురళీధర్ రావు, నూనె శ్రీధర్, బూక్యా, హరిరాములను అరెస్ట్ చేసిన ఏసీబీ. ఈ ముగ్గురు నేను ఒకటే రూములో ఉన్నాం జైల్లో, చెంచల్గూరులో. ఈ ఫస్ట్ ఈ హరిరామ్ నాయక్ వచ్చిండు, ఆయన ఒక నెల ఉన్నాడు. నెల రోజుల తర్వాత ఆయనకు బెయిల్ వచ్చింది. తర్వాత ఈయన నూనె శ్రీధర్ గారు వచ్చింది, ఆయన ఒక 40 రోజుల దాకా ఉన్నాడు. తర్వాత మురళీధర్ రావు గారు వచ్చిండు, ఆయన ఒక దగ్గర 32 రోజుల దాకా ఉన్నారు. ఈ ముగ్గురు నేను ఒకటే రూములు ఉన్నాను. ఈ కాళేశ్వరానికి సంబంధించి చాలా విషయాలు చర్చించినాం. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్, ఎందుకంటే ఇంజనీర్లు కదా, అద్భుతమైన ప్రాజెక్ట్. మరి అందులో అవినీతి జరిగిందా అని కూడా అడుగుతా. ఇక వాళ్ళు ఏమంటారంటే ప్రతి దగ్గర జరుగుతుంటుంది, అది ఎట్లా జరుగుతుంది అనేది తెలియదు అని వాళ్ళు సింపుల్గా గుచ్చిపారేసిండ్రు. మొత్తానికి పాపం వీళ్ళని విడిచిపెట్టట్లేరు కదా, ఏసీబీ కేసులో తీసుకొచ్చి లోపల వేసిండ్రు. ఆల్రెడీ నరకం చూసింలే పాపం, ఎందుకంటే ఇంజనీర్లు కదా, మంచి లగ్జరీ లైఫ్. ఇలా ఇప్పుడు హరిరామ్ నాయక్ గారేమో ఎస్టీ, నూనె శ్రీధర్ గారేమో బీసీ, మురళీధర్ రావు గారు వెలుమ. అయితే ఇందులో ఇప్పుడు నూనె శ్రీధర్ గారు, హరిరామ్ నాయక్ గారు వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఆన్ డ్యూటీలో ఉన్నవారులే. ఈ మురళీధర్ రావు గారు ఎప్పుడో రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిన తీసుకొచ్చి కాళేశ్వరం ఈఎన్సీగా పెట్టిండు. ఆయన ఏమంటాడు తెలుసా, ఇంకా నా సేవలు ఇంకా రాష్ట్రానికి అవసరం ఉన్నాయంటానే. కాదు, మీరు రిటైర్మెంట్ అయినాక మళ్ళీ ఎందుకు వచ్చిందండి, మీకు నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను అన్నా. అంటే లేదు ప్రవీణ్, నా అనుభవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలి కదా అంట. మీ ఆ కాలే ఎత్తలేదు, ఇంకేం అనుభవాన్ని వాడుకుంటారు. సేమ్ కేసీఆర్ లాగానే ఉంటాడు ఆయన. ఊరికి అందరూ అనేది సేమ్ కేసీఆర్, ఇద్దరు అనాములు ఎక్కున్నారు మీరు అనేది. మొత్తానికి వీళ్ళను ఈడీ కూడా పిలుస్తుందంటే, అయితే ఇప్పుడు ఇలా ప్రధానమైన ఆరోపణలు ఎట్టున్నాయంటే, ఈ మురళీధర్ రావు గారి కొడుకు కూడా కాంట్రాక్టులు ఉన్నాయి కాళేశ్వరంలో. అది అసలు అనుమానాలు. ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన తీసుకొచ్చి ఈఎన్సీగా పెట్టిండు. ఈఎన్సీ కొడుకే కాంట్రాక్టర్ కాళేశ్వరంలో. అంటే వీళ్ళు పకడ్బందీగా బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ దగ్గర వాళ్ళకు కాంట్రాక్టర్లు అప్పచెప్పి వాటి ద్వారా అవినీతి జరిగేలాగా వీళ్ళు ఒక ఆలోచన చేసిండ్రు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, మురళీధర్ రావు గారి మీద రేవంత్ రెడ్డి గారికి పగేందాట. అంటే మురళీధర్ రావు గారు ఈఎన్సీగా ఉన్నప్పుడు ఈ కాళేశ్వరానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కోసము ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆఫీస్కి పోయినలాట. ఒక గంట సేపు బయట కూర్చోబెట్టిండట రేవంత్ రెడ్డి గారిని. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది కదా, అది ఉంటుంది కదా, ఇక కోపం అంతా తీర్చుకుంటాడు ప్రవీణ్ నా మీద అట్లా. అంటే ఈయన ముఖ్యమంత్రి అవుతాడని నాకు తెలుసా ప్రవీణ్, ఆయన వచ్చిండు కొన్నిటికి. నేను ఈఎన్సీని కలవాలంటే చాలా పెద్ద తతంగం అంటది, అంత ఈజీగా కలవలేరట అసలు. ఇప్పుడు ఈ హరిరామ్ నాయక్ గారు ఉన్నారు కదా, ఇలాంటి వ్యక్తులే గడగడ వణికిపోతారట ఆయనను కలవాలంటే. అంత పెద్ద హోదా అది. అట్లాంటి వ్యక్తి దగ్గరికి ఎవరు పోలేరట సహజంగా ఏ పని మీద. ఓన్లీ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రులు వీళ్ళతోటే ఎక్కువైనా కలిసిపోయారు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి దగ్గరికి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు పోయి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడిగే క్రమంలో గంట సేపు వెయిట్ చేయించిందట. ఇక ఆ కోపం కూడా ఉండొచ్చు రేవంత్ రెడ్డికి అనేది ఈ మురళీధర్ రావు గారి మాట. అట్లా ఈ మొత్తానికి మరి ఇదంతా పాపం మళ్ళీ అసలే దగ్గర పడ్డారు పాపం. ఆయనే నేను జైలుకి వెళ్ళి బయటపడతాను ప్రవీణ్, ఉంటానా పోతానా ఇల్లనే అన్నాడు. మరి అట్లుంటుంది జైలు పరిస్థితి. 78 సంవత్సరాలకు పైగా ఉంటాడు మనిషి. గిన్ని గోళీలు ఉండే పాపం, రోజుకొక 20-30 గోళీలు మింగేది. ఆయన పెట్టే తీసుకొచ్చేది ప్రత్యేకంగా ఆయన కోసం, మందులో పెట్టే. మరి అటువంటి అప్పుడు మళ్ళీ నేను ఈడీ పట్టుకొని మళ్ళీ లోపలెత్తే దేవుడు ఈసారి కరుణించేనా ఇడిచిపెట్టేనా? ఇంత దారుణంగా మరి వీళ్ళు ఎంబడే పడతాను కదా. నూనె శ్రీధర్ గారు ఎంబడు, మురళీధర్ రావు గారు ఎంబడు, బూక్య నాయక్ గారు ఎంబడి పడతానుగా, ఇడిచిపెట్టట్లేరు వీళ్ళని.